నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో యూనిట్ 2 ప్రొనౌన్స్ అనే గ్రామర్ టాపిక్ చూద్దాము. ప్రొనౌన్స్ అనేది మనకి ఎక్సర్సైజెస్ లో ఏమున్నాయి అవే వస్తాయి. ప్రొనౌన్స్ అంటే మనకి ఏంటిది, మనం ఏదైతే నౌన్ కి బదులుగా యూజ్ చేస్తామో వర్డ్స్ అవి ప్రొనౌన్స్ కదా. సో ఇప్పుడు మనము ఎక్సర్సైజెస్ చూద్దాము. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మనకి ఏమని అడుగుతున్నారు, ఐడెంటిఫై ద ప్రొనౌన్స్ ఇన్ ది పారాగ్రాఫ్, ఆల్సో సే విచ్ నౌన్స్ అండ్ నౌన్ ఫ్రేజెస్ దే రిఫర్ టు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఏంటిది, ఏదైతే పేరుకి బదులుగా ఉపయోగపడినాయో అలాంటి వర్డ్స్ అన్నిటిని అండర్లైన్ చేయమని అడుగుతున్నారు. సో ఇట్, ఐ, మై, దెమ్, యువర్స్, సో ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అండర్లైన్ చేయాలి. హీ, షీ ఏమున్నా సరే, అది ఈ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ లోనేమో సూటబుల్ ప్రొనౌన్స్ యూజ్ చేసి ఫిల్ చేయమంటున్నారు. సో ఇది కూడా మనకి ఎలా ఇస్తారు, ఎగ్జామ్ లో సింగిల్ సెంటెన్స్ వస్తుంది. ఇలా ఒక సెంటెన్స్ ఇస్తే మనం ఏం చేయాలి, ఏదైతే అక్కడ బ్రాకెట్ లో ఏమొస్తుందో అది మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ టెల్ హిమ్ ఆర్ హర్ ఐ విల్ బి బ్యాక్ టుమారో. హిమ్ అని రాయొచ్చు, హర్ అని రాయొచ్చు. ఫాతిమా సెడ్ దట్ షీ అండ్ హర్ సిస్టర్ వర్క్ టుగెదర్. సో షీ అనేది వస్తుంది. రోహన్ వాంట్స్ టు డూ ఇట్ హిమ్సెల్ఫ్. సో ఇవన్నీ ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోండి. ద కెమెరా ఐ వాంటెడ్ ఫర్ సో లాంగ్ ఈస్ ఫైనలీ మైన్. దెర్ ఈస్ నో హజ్ అండ్ యూ, వీ ఆర్ ఆల్ ఇన్ ఇట్ టుగెదర్. దే కుక్డ్ ద మీట్ ఇన్ దేర్ ఓన్ జ్యూసెస్. సో నెక్స్ట్ బిట్ ఏముంది, ఇక్కడ చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. సో ఇక్కడ మనకి ఇలా క్వశ్చన్ ఇచ్చినారు, మధ్యలో 2 ప్రొనౌన్సెస్ ఇచ్చినారు, మళ్ళీ క్వశ్చన్ కంటిన్యూ అయింది, మళ్ళీ 2 ప్రొనౌన్సెస్ ఇచ్చినారు. సో అక్కడ ఏది సూటబుల్ అవుతుంది ఆ సెంటెన్స్ కి దాని మీద టిక్ కొట్టమని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ అప్ టు హస్ టు మేనేజ్ అవర్ టైమ్ వెల్. షకీల్, హరి అండ్ షీ రోడ్ దేర్ బైక్స్ ఆల్ ద వే హోమ్. హూమ్ కెన్ ఐ ట్రస్ట్ ఇఫ్ నాట్ హర్. ఐ లుక్డ్ అట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఇది చాలా సార్లు రిపీట్ అయింది, వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పటికి 100 times వచ్చి ఉంటుంది ఈ క్వశ్చన్. ఐ లుక్డ్ అట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, మై రిఫ్లెక్షన్ స్టేర్డ్ బ్యాక్ అట్ మీ. నైదర్ రవి నార్ రిషి హ్యాస్ డన్ హిజ్ హోంవర్క్. ద టీచర్ పనిష్డ్ హిమ్. వస్తుందా, దే వస్తుందా, దెమ్ వస్తుందా, ఇద్దరు కదా, సో దెమ్. సో ఇది మనకి ప్రొనౌన్స్. జస్ట్ ఈ బిట్ నేర్చుకుంటే ఎగ్జాక్ట్ గా ఇవే వస్తాయి, ఇవే రాయాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇంటర్లో అన్ని గనం ఎలా గుర్తుపెట్టుకున్నాం అవే వస్తాయి అని కూడా తెలియదు మనకి. అన్ని లెటర్ రైటింగ్స్ అవి ఇవి అన్ని నేర్చుకున్నాం కదా. సో ఈ చిన్న బిట్ గుర్తుపెట్టుకోలేమో, చాలా 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 ఈజీగా ఉంటుంది. ఒకసారి రీడ్ అయితే చేసి చూడండి, మీకే గుర్తుండిపోతుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఇలా ఇచ్చినారు స్పీకింగ్ లో. అలా ఈ బిట్ మీకు ఆప్షన్ లో వస్తుంది. ఏవైతే మీరు పైన ఇవి చదువుతున్నారో వీటిలోనే మీకు మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. ఇది ఆప్షన్ లో వస్తుంది, అయినది మీరు ఓన్ గా రాయొచ్చు. ఏమి ఇచ్చినారు, ఇక్కడ డైలాగ్ ఇచ్చినారు ఒక టీచర్ కి, ఇంకొక స్టూడెంట్ కి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక డైలాగ్ ఇచ్చినారు, ఎవరెవరికి, రేణు ఇన్స్ట్రక్ట్స్ ఆర్ బ్రదర్ అంటే వాళ్ళ బ్రదర్ కి చెప్తుందంట టీ ఎలా చేయాలని చెప్పి. రేణు అంటే వాళ్ళ సిస్టర్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ టీచర్ కి ఇంకా స్టూడెంట్ కి మధ్యలో ఉన్న కన్వర్ట్ డైలాగ్ రైటింగ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నారు మనకి, ఫస్ట్ ఏదైతే మనకు ఆమ్లెట్ వేసే ప్రాసెస్ ఏంటిది అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ కోల్డ్ కాఫీ ఎలా చేయాలని అడుగుతున్నారు. సో ఈ టూ ఎలా చేయాలని అడుగుతున్నారు. ఇవి ఎగ్జామ్ లో మాక్సిమం అయితే ఆప్షన్ లోకి వస్తాయి. ఒకవేళ మీకు ఏదైనా బిట్ రాకపోతే ఇది జస్ట్ అలా అటెంప్ట్ చేసి పెట్టండి, ఏది క్లియర్ అయితే అది దానికి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా డైలాగ్ రైటింగ్స్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ మనకి ముందు ఎలా మాట్లాడాలి, ఫార్మల్ గా ఎలా అడుగుతాము. ఎక్స్క్యూజ్ మీ, రైట్, సారీ టు ఇంటరప్ట్. నెక్స్ట్ దట్స్ ఆల్ రైట్, ఎస్, థ్యాంక్ యూ, పార్డన్ అంటే ఏంటిది, ఎక్స్క్యూజ్ మీ అని. నెక్స్ట్ థ్యాంక్ యూ, మళ్ళీ ఐ డెంట్ గెట్ ఇట్ అని. అంటే కొన్ని క్వశ్చన్స్ ఇలా మనం ఫార్మల్ గా మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం కదా కొన్ని వర్డ్స్. సో ఆ వర్డ్స్ ఉపయోగించి మనం రాసే డైలాగ్ రైటింగ్స్ ఇవి. సో ఇది ఒక డైలాగ్ రైటింగ్. ఐ డింట్ క్విట్, ప్లీజ్, ష్యూర్, దట్, సారీ, థ్యాంక్స్. సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయాలంట మనం ఎప్పుడైతే ఫార్మల్ గా మాట్లాడుతున్నామో అప్పుడు. సో ఇక్కడ మనకి ఇచ్చినారు యూస్ఫుల్ పాయింట్స్ టు రిమెంబర్. ఇప్పుడు అయినవి రాయాలంటే యూస్ఫుల్ పాయింట్స్ ఇవి అంట, వీటిని గుర్తుపెట్టుకోవాలంట. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చినారు, ఏవైతే మనం ముందు వర్డ్స్ యూజ్ చేసినాం కదా అలాంటి వర్డ్స్ యూజ్ చేసి వీటిని ఫిల్ చేయమని చెప్పి. సో ఇది మనకు యాక్టివిటీ, ఇది కూడా మీకు ఆప్షన్ లో వస్తుంది. మీరు ఏవైతే బిట్స్ నార్మల్ గా ఎక్సర్సైజెస్ నుంచి చదువుకుంటున్నారో అవి మాత్రం మీరు నేర్చుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. సో ఇక్కడ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మనకి ఏంటిది, ఇక్కడ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయొచ్చు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల. సో ఫస్ట్ ఏంటిది, వార్మ్ ఫ్రెండ్లీ ఎక్స్ప్రెషన్ అంట. నెక్స్ట్ మనం ఏదైతే పని ఇచ్చినా మనం దాన్ని మంచిగా చేయాలి, మన ఐడియాస్ ని కమ్యూనికేట్ చేయాలి. వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు వినాలి, వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం వినాలి. ఇంకేమన్నా గొడవలు ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఇంకా అందరినీ మన వాళ్ళే అని అనుకోవాలి. తర్వాత ఏమన్నా కొంచెం జోకులు వేసుకోవచ్చు, కొంచెం మంచి మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఊకే వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకుంటే అలా ఉండొద్దు. సో మనము
మంచిగా ఉండాలని చెప్పి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవి ఏం చేస్తుందంట మనకి హెల్తీ రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుందంట. ఇది మనకి ఇది పోస్ట్ రీడింగ్ అంటే జస్ట్ మనకి ఇది ఇన్ఫర్మేషన్ కింద ఎలా ఇచ్చారు అంతే. నెక్స్ట్ వీడియోలో యూనిట్ 3 చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.